2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉన్నారు. బుధుడు కర్కట రాశిలో ఉండటం మూలంగా కొంచెం కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బుధుడు ఇంటెలిజెన్స్కి కారకుడు, బిజినెస్కి కారకుడు. బుధుడిని కర్కట రాశిలో ఉండటం మూలంగా బిజినెస్ పరంగా తగ్గించి పెట్టుకోండి. డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది బిజినెస్ పరంగా. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. శుక్రుడు 7వ తారీఖు నుంచి కర్కట రాశికి వెళ్తారు కాబట్టి మీకు కుటుంబ వ్యక్తుల నుంచి సహకారం అంటూ అందుతుంది. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక 12వ తారీఖు నుంచి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కుజుడు 12వ తారీఖు నుంచి వృషభ రాశికి వస్తున్నారు. వృషభ రాశి మీకు 12వ రాశి అవుతుంది కాబట్టి మీకు డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి 12వ తారీఖు తర్వాత నుంచి. సప్తమ స్థానం అధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక, విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటే కనుక, విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లాభస్థానం అధిపతి అయిన కుజుడు 12వ స్థానానికి వస్తున్నారు. మరియు 6వ స్థానాధిపతి అయిన కుజుడు కూడా 12వ స్థానానికి వస్తున్నారు కాబట్టి కొంచెం బీపీ విషయంలోనూ పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. వృత్తిపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై